కొద్దిగా కిందికి డౌన్ చేయవా? ఓకేనా, స్టార్ట్. సో హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాయి చరణ్. సో మనసంతా నువ్వే సినిమా చిన్నప్పటి నుంచి టీవీలో వచ్చినప్పుడల్లా అసలు ఫుల్ ఎగ్జైటివ్. బట్ నేనేంటంటే ఎప్పుడెప్పుడు థియేటర్లో చూడాలా అని ఉండేది. బట్ చిన్నప్పుడు కదా, ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది కదా, చూడలేము. కానీ ఇప్పుడు రీ రిలీజ్ దైవమా పుణ్యమా అంటూ అయితే మళ్ళీ ఈ ఫిబ్రవరి 14th అయితే వస్తుందన్నమాట. ద సేమ్ టైం మీకోసం, మన సబ్స్క్రైబర్ల కోసం అయితే ఉదయ్ కిరణ్ గారి సిస్టర్ గారు అయితే మన పక్కన ఉన్నారు. సో ఆవిడ ఫీలింగ్ ఎలా ఉందో తెలుసుకుందాం. సో హాయ్ మేడం, హౌ ఆర్ యూ? Hello Andy, all good, thank you. Very much excited, very excited to see Uday again on full పెద్ద స్క్రీన్ మీద రేపు. I have come all the way. ఇంతకు ముందు తను ఉన్నప్పుడు కూడా అన్ని రిలీజెస్కి వచ్చి తనతో పాటు కూర్చొని చూసేదాన్ని. సో ఇప్పుడు కూడా రిలీజ్ ముందు ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మూవీ టుమారో. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ డే 2001 రిలీజ్ అయినప్పుడు మీ ఫీల్ ఏంటి? మళ్ళీ రిలీజ్ అవుతుంది, ఇప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే రియాలిటీ మనసులో ఉంది కాబట్టి కొంచెం హెవీగా ఉంది, కానీ మిక్స్డ్ బ్యాగ్ ఫీలింగ్స్ లాగా ఉంది. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ద రిలీజ్ టుమారో, బట్ a little feeling sad that he's not beside me. కానీ I want to keep everything aside and enjoy him tomorrow. That's it. Okay. సో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయ్ కిరణ్ గారు ఎక్కడున్నారు అని అడిగితే మీ దగ్గర సమాధానం లేదేమో. తెలుగు ఆడియన్స్ దగ్గర వాళ్ళ గుండెల్లో ఉన్నారు, చూస్తుంటాం మనం. సో అంటే ఉదయ్ కిరణ్ అంటే ఒక హీరో కాదు, ప్రతి ఇంట్లో ఒక పిల్లల్లా చూసేవాళ్ళు ఒకప్పుడు. సో ఇంత అభిమానం సంపాదించారు. సో ఒక అక్కగా అండ్ సిస్టర్గా ఎలా ఉండేదండి మీకు అప్పట్లో? అప్పట్లో నాకు క్రేజీగా ఉండేది. నేను కూడా ఒక ఫ్యాన్ అండి ఉదయ్కి చెప్పాలంటే. అప్పుడు కూడా ఐ వాజ్ అ ఫ్యాన్. నేను చాలా తన ఫ్యాన్డమ్ ఎంజాయ్ చేసేదాన్ని. తన మాబింగ్, ఈ ఫ్యాన్స్ అంతా వచ్చి తన్ని చుట్టుకోవడాలు, ఇవన్నీ చాలా ఎంజాయ్ చేసేదాన్ని. నేను మూవీ చూడడం కన్నా అది చూడడం చాలా ఇష్టం. ఎక్కడ పోయినా అలా జనాలు వచ్చేసి చుట్టేసేవారు, అది చాలా ఎంజాయ్ చేసేదాన్ని. అండ్ ప్రతి మూవీకి కూడా ఫ్యామిలీ తన పక్కన కూర్చుని రిలీజ్కి చూసేవాళ్ళం. సో అదే ఫీలింగ్తో ఉన్నాను ప్రస్తుతం. ఐఎమ్ గోయింగ్ టు ఎంజాయ్ ద రిలీజ్ టుమారో యాజ్ ఆఫ్ నౌ. సో వేల మంది ప్రేక్షకులు రేపు థియేటర్కి వస్తారు, సంధ్య థియేటర్కి. సో వాళ్ళలో మీ ఉదయ్ కిరణ్ గారు ఉంటారని నేనైతే చాలా అనిపిస్తుంది నాకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేడం, ఉదయ్ కిరణ్ గారు అసలు ఆయన చాలా ఇన్నోసెంట్ అని విన్నాం మేమైతే కొన్ని ఇంటర్వ్యూస్లో. ఆయన ఇంటర్వ్యూ చూసినప్పుడు కూడా అనిపిస్తుంది, ఇలాంటి వ్యక్తి ఇప్పుడు కదా ఉండింటే, ఇప్పుడు కదా పాన్ ఇండియా ఇంకా పెద్ద రేంజ్కి వెళ్ళేవాడు అని అనిపిస్తుంది. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చారు. సో ఎప్పుడైనా మీరు ఫీల్ అయ్యారు మేడం, ఉదయ్ కిరణ్ గారు ఉంటే బాగుండు? అనుకోని రోజు లేదండి, అది అనుకోని రోజు లేదు. ఎంతో కష్టపడ్డాడు ఈ పొజిషన్కి రావడానికి. ఎంత కష్టపడ్డాడు అనేది ఇంట్లో చూసాం. చాలా కష్టపడి ఎక్సర్సైజెస్ చేసేవాడు, కిక్ బాక్సింగ్ అంటూ. అండ్ తనకి ఇష్టం ఉండే ఫుడ్ అంతా వదులుకున్నాడు. వేపుళ్ళని, ఏదైతే ఫ్యాట్ అన్నీ వదులుకున్నాడు, తన ఇంట్రెస్ట్లు వదులుకున్నాడు, ప్యాషన్ అన్నీ వదులుకుని హీ కంప్లీట్లీ డెడికేటెడ్ హిమ్సెల్ఫ్ ఫర్ దిస్. అండ్ అలా ఒక్కొక్క మూవీ ఎంతో, ఇప్పుడు ఏ మూవీకి ఏది అవసరమో, ఈ మూవీకి వెయిట్ తగ్గాలి, ఈ మూవీకి వెయిట్ పెరగాలి, ఈ మూవీకి ఇది నేర్చుకోవాలి, అవునన్నా కాదన్నాలో ఆ తెప్ప నడపాలి, అది నేర్చుకుని అది నడిపాడు. 2 రోజులు ఫస్ట్ అది నేర్చుకున్నాడు. ఏదో సినిమాకి ముందు స్విమ్మింగ్ రాదు, ఏదో సినిమాలో నీళ్ళల్లో పడే సీన్లు ఉందంటే స్విమ్మింగ్ నేర్చుకోవాలి. సో దానికి ఫస్ట్ స్విమ్మింగ్ నేర్చుకున్నాడు. సో అట్లా తను ఎంతో ఆ న్యాచురాలిటీ చూపించడానికే, అందుకే కదా ఇప్పుడు ఆ ప్రతి సినిమాలో తన అవుట్పుట్ ఇస్ సో బ్యూటిఫుల్. ఆ న్యాచురాలిటీ చూపించడానికి ఎంతో శ్రమపడ్డాడు, వెనకాల దానికి ఎంతో ఎఫర్ట్ పెట్టాడు. అంత కష్టపడి మెట్టు ఎక్కి ఫామ్ చేసుకుని మెట్టెక్కి అంత పైకి వచ్చి సడన్గా అలా ఉండింటే ఇప్పటికీ ఎక్కడో ఉండేవాడు. ఎస్. సో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏం మాటలు లేవు మరి, ఎందుకంటే ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంకా మేము పుట్టలేదు. సో కానీ ఇంత అభిమానిస్తున్నాం అంటే మీరు అర్థం చేసుకోవాలి. బట్ మీ ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్ హీరో ఎవరు మేడం? మేమేం అనుకోలేదండి, ఇంకా అసలు ఏం అనుకోలేదు. విల్ సీ వాట్ ఎవర్ ఇస్ ఇన్ స్టోర్ అండి, అనుకోలేదు ఏమి.
మూవీ ఇండస్ట్రీకి రాకపోవడానికి కారణం ఏంటి మేడం? ఎందుకంటే మీ అబ్బాయి కూడా చాలా హ్యాండ్సమ్ ఉన్నారు, చూసాము. ఎందుకు రాలేదు? అంటే తనకి ప్రస్తుతం హీస్ వర్కింగ్ అండి. తను స్పోర్ట్స్ అంటే కూడా ప్యాషన్ ఉంది. ఎస్, హీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ ఆల్సో డెఫినెట్లీ. స్పోర్ట్స్ కూడా ప్యాషన్ ఉంది. సో ఫస్ట్ హీస్ ట్రయింగ్ టు మొన్నే యూకే రిటర్న్ అయ్యాడు, అది స్పోర్ట్స్ జర్నలిజం మార్కెట్ మేనేజ్మెంట్ చేసి. అండ్ హీస్ కరెంట్లీ వర్కింగ్. If ఏది విల్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ హిస్ స్టోర్, విల్ సీ. మేడం, ఉదయ్ కిరణ్ గారి సిస్టర్ గారు అంటే ఎప్పుడైనా ఎవరైనా ఆవిడ అని తెలిసినప్పుడు ఆ రెస్పెక్ట్ ఎలా ఉంటుంది? ఆయన నుంచి వచ్చే రెస్పెక్ట్ మీకు? చాలా అండి, చాలా రెస్పెక్ట్. నేను అసలు ఉదయ్ సిస్టర్ అనగానే ఇప్పుడైతే నేను ఉదయ్ సిస్టర్ అనగానే కళ్ళల్లో నీళ్ళు రావడం కూడా చూశాను. నాకు మొన్న నా కొలీగ్ 15 years బ్యాక్, నా కొలీగ్ నౌ హీఈస్ ఇన్ సౌదీ, అక్కడెక్కడో సౌదీలో ఉన్నాడు. సడన్గా వాళ్ళ కొలీగ్కి తను ఉదయ్ సిస్టర్ తెలుసు అని తెలియంగానే ఒక ఆడియో బిట్ చేసి పంపించాడు. అక్క, మీతో ఈ ఆడియో చేస్తుంటే మీతో డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు ఉంది అని పంపిస్తే, అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాక మాట్లాడుతుంటే ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. అసలు ఉదయ్ పోయి 12 ఏళ్ళైనా ఎంత ప్రేమ, ఎంత అభిమానం పెట్టుకున్నారు మీరంతా. దాట్ మేక్స్ మీ రియలీ చాలా ఎమోషనల్గా ఉందండి. ఇప్పుడు అసలు ఇన్స్టా కానీ, ఫేస్బుక్ కానీ, సోషల్ మీడియా కానీ ఓపెన్ చేస్తే ఉదయ్ గురించి, మనసంతా నువ్వే గురించి, ఆల్ ఆర్ సో హ్యాపీ, సో వెల్కమింగ్. తను లేడు మన మధ్య అని తెలిసి కూడా ఇంత ఆదరణ, ఇంత ప్రేమ, ఇంత అభిమానం చూస్తుంటే ఐ ఫీల్ రియలీ ప్రౌడ్ టు బీ కాల్డ్ యాజ్ అ సిస్టర్ అండి. సో మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదయ్ కిరణ్ గారి ఫస్ట్ మూవీ అప్పుడు ఎప్పుడైనా ఎక్కువ మీరు ఎమోషనల్ అయిన సందర్భం ఏంటి మేడం? అంటే ఎప్పుడు ఎమోషనల్ ఆయన ఫస్ట్ మూవీస్ నుంచి సెకండ్ మూవీ అలా? నేను ఉదయ్ ఏ సినిమా చూసినా అండి, వెదర్ ఇట్స్ అన్ ఎమోషనల్ ఆర్ సెంటిమెంటల్ మూవీ అయినా కాకపోయినా ఏడ్చేసేదాన్ని. బికాజ్ అసలు ఆ స్క్రీన్ మీద చూసేది మన ఉదయ అని నాకు అనిపించిన ప్రతి టైం బికాజ్ తన ఇంట్లో ఏం ఎఫర్ట్ పెడుతున్నాడు, ఆ అవుట్పుట్ మనం అక్కడ చూస్తున్నాం కదా. నేను చూసే ఎమోషన్ ఇస్ డిఫరెంట్. ప్రతి మూవీకి అది హ్యాపీ మూవీ అయితే ఆనంద బాష్పాలు, అది ఎమోషనల్ అంటే ఎమోషనల్ టీయర్స్. బట్ ఎవ్రీ మూవీ ఐ యూస్ టు సీ విత్ టీయర్స్ ఇన్ మై ఐస్. మేడం, లాస్ట్ క్వశ్చన్ అడుగుతా, ఒకటి ఏమనుకోవద్దండి. ఎప్పుడన్నా మీతో పంచుకున్నారా ఉదయ్ కిరణ్ గారు నాకు అంటే లోపల లోన్లీగా ఉంది, సో ఆ ఇన్సిడెంట్కి ముందు కొంచెం ఏమైనా 2 monthsలో? అంటే హీ వాజ్ లిటిల్ బిట్ సైలెంట్. ఎప్పుడు పెయిన్ షేర్ చేసుకోడు, ఎప్పుడు చెప్పడు, బాధ చెప్పడు. కానీ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్స్ వీ కెన్ ఫైండ్ అవుట్ దట్ హీస్ ఏదో ట్రబుల్ చేస్తుంది అని. బికాజ్ ఆ నవ్వు తీరే మారిపోతుంది. తన నవ్వు లోపల బాధ పెట్టుకుని నవ్వుతూ ఉంటే తెలిసిపోతుంది, ఆ ఫేస్లో తెలిసిపోతుంది. అలా తెలుసుకునే వాళ్ళం. అడిగేదాన్ని ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే, అడిగితే ఏం లేదక్క, ఏదో చిన్న చిన్నవి, అవి ప్రతి దాంట్లో ఉంటాయి కదా, నథింగ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అని అనేవాడు. అంతే కానీ కొంచెం సైలెంట్ అయిపోయేవాడు, దట్స్ ఆల్. అసలు కానీ ఇంత స్టెప్ తీసుకుంటాడని ఐ నెవర్ డ్రెమ్ట్ అండి. అసలు వాళ్ళు ఊహకే లేదు నాకు. అందులో ఆ రోజు మార్నింగ్ కూడా నేను దగ్గర 10-15 minutes మాట్లాడాను తనతో. సో ఆ రోజు మార్నింగ్ 10-15 minutes ఐ వాజ్ ఆన్ కాల్ విత్ హెమ్. బాగా మాట్లాడాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అసలు వీడి గురించి మా బాబు చాలా అటాచ్మెంట్ ఉదయ్కి. సో తేజాని మనము మాస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ చేద్దాము, తను చాలా జర్నలిజం, మాస్ మీడియా అండ్ కమ్యూనికేషన్ తను చాలా ఇష్టము, ఇంట్రెస్ట్ వాడికి. ఇంజనీరింగ్ ఫోర్స్ చేయొద్దు. ఇంత క్యాజువల్గా మాట్లాడాడు మార్నింగ్. హీ వాజ్ వెరీ క్యాజువల్ ఇన్ ద మార్నింగ్ అండ్ చాలా లీజర్గా మాట్లాడాడు. మా అమ్మాయి గురించి, అబ్బాయి గురించి, ఇవన్నీ క్యాజువల్గా మాట్లాడాడు. వాట్ మేడ్ హిమ్ డూ దట్ ఇన్ ద ఈవినింగ్ వాజ్ నాకే ఇంకా అసలు షాకింగ్గా ఉందండి. సో ఎప్పుడూ కూడా అమ్మని కానీ నన్ను కానీ బాధ పెట్టడము
తనకి ఏమున్నా కూడా హీ వాజ్ టేకింగ్ ఇట్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్. అంటే ఇప్పుడు నేను వెన్ ఐ కనెక్ట్ ఆల్ ద డాట్స్, తను ఏ రోజైతే డల్గా ఉన్నాడో అప్పుడు ఓకే ఆ ఆన్సర్లోనే ఓకే అక్క కొంచెం టైర్డ్గా ఉంది పడుకుంటాను అలా చెప్తాడు, అంతేకాని హీ నెవర్ షేర్స్ ఎనీథింగ్. దట్స్ ద సాడెస్ట్ పార్ట్. అన్నీ లోపలే పెట్టుకుంటాడు. అంతే, తను లోపల పెట్టుకుని తన వాళ్ళని సంతోషంగా పెట్టాలని. దట్స్ వాట్ యూ విల్ సీ ఇన్ మనసంతా నువ్వే టుమారో. రేపు ఎట్లా చూడబోతారో ఉదయ్ అలానే ఉండేవాడండి బయట కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టుమారో రిలీజింగ్ మనసంతా నువ్వే. సో ఉదయ్ కిరణ్ ఒక హీరో కాదు, తెలుగు ప్రజల ఎమోషన్ ఆయన. సో మాట్లాడడానికి ఏం లేదు. సో అందరు థియేటర్కి వెళ్దాము, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. అంటే ఆయన లేరన్న మాట కాదు, ఆయన ఇంకా వెండితెర పైన ఉన్నారనే ఆనందంతో ఎంజాయ్ చేద్దాము. సో అండ్ చూసే ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.